ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. గర్ల్స్ హాస్టల్లో ఆడపిల్లల అల్లరి ఎలా ఉంటుందో చూపించడానికి మన ముందుకు వస్తున్నారు మన రాయలసీమ మర్దర్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఏళ్ళన్నా ఏళ్ళక మనోళ్ళు హాస్టల్లో ఎట్టుంటారు అల్లరి చేస్తా అటు చూపించడానికి వస్తున్నారు మన రాయలసీమ మరదళ్ళు. ఎంతమంది చదువుతారో మన మరదళ్ళు చూద్దాం. మే ఏం చేస్తాను మే పడుకోకుండా? నా బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేసుకుంటానా మే. నీకే అంతసేపు నుంచి చేస్తాను. ఎంతమంది ఉండారు ఏంది లవర్లు నీకు? 4 ఉండారు. నీకు నీకు 4 నాకు 10 మంది ఉండారు మే. 10 మంది ఉండారు మే. నా వయసు కన్నా ఎక్కువ కదరా. 10 మంది నీ బర్రె మొఖానికి నీ ఒంటి మీద కేజీ కండ లేదు. నీకు 10 మందే. 10 మందే. देखो मై రౌడిజం సెటిల్మెంట్. నేను చూడు ఎంత అందంగా ఉన్నా. నాకే 4. నాకే 4. శివంగివే శివంగివే తలవంచే చాకినికే. అందాన్ని చూసి కాదు మే పడేది. ఉండాల్సిన సాటు సొంపులుంటే పడతారు. నీకంటే వంపు సంపులు ఉండాయిలేమ్మే. వంపు సంపులు ఉండాయిలేమ్మే. నీది వంపు సొంప కింద నుంచి పై వరకు డ్రమ్ము నెట్టుండావు కదా మే. డ్రమ్ము నెట్టుండావు కదా మే. నా చూడు మే వంపు సంపు. ఏం చూడాలమ్మే నీదే? కలర్ చూడు. ఏ నా అబ్బా కలర్ కలర్. ఏంది నీ వంపు, ఏంది నీ కలరు, ఏంది నీ అందమ్మే? నీకు 4 నీకు 10 మందే. అందం అంటే నాదిమే, వంపు అంటే నాదిమే, సొంపు అంటే నాదిమే, సొంపు అంటే నాదిమే. నేనట్లా స్టైల్ గా వీధిలో నడుచుకుంటూ పోతే అందరు నాకు పడిపోతారు. అవును మే, నువ్వు స్నానం చేసి 10 రోజులు అయిందంటనే. నువ్వు దావాన్ని నడుచుకుంటూ పోతే అందరూ పడతారులేమ్మే. అందరూ పడతారులేమ్మే. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఇమ్మిది అందమా మే? నా పేడంతా పుచ్చది ఇమ్మి అందమా. పేడంతా పుచ్చది ఇమ్మి అందమా. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. కుళ్ళుమే నీ కుళ్ళుమే కుళ్ళుమే. నేను ఇప్పుడే ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చా. చూడు చూడు. ఏంది చిచిమే? బేబలే ఉంటాదిలే ఉప్పగా మీకు, ఉప్పగా మీకు. అబ్బే తూ కూర్చా. ఓమ్మే ఏం చేస్తాను మే? ఉచ్చొస్తాంది మే ఉచ్చా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పో మే పో తల్లి. మే బిరికిన్ రా మే. మే ఆపుకోలేకపోతాం. ఉచ్చొస్తాంది మే. రామే తొందరగా, రామే తొందరగా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఆపుకోమేరంసేపు మాట్లాడుతాను కదా మే. ఏం మాట్లాడుతున్నాం మే? బయటికి వచ్చి మాట్లాడచ్చు. బట్టలు ఇప్పి మాట్లాడుతున్నావా ఏమే? అంటే అది ఇప్పుడు బయటికి పోకపోతే మ్యాటర్ మొత్తం లీక్ అయిపోతుంది. సాంప్రదాయిని సుప్పిని సుఖపో. సావు మే, ఇంకా సావు వచ్చినా కదా. పోతన్నలే. చూడు మీ నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతా అంటే డోర్ డమడమా కొడుతోంది. లవర్లతో మాట్లాడడానికి బాత్రూమే దొరికిందమ్మా. మిద్ది మిద్ది పోయి మాట్లాడమ్మా. మిద్ది మిద్ది పోయి మాట్లాడు. నువ్వు అంతగా మాట్లాడాలంటే రగ్గు కప్పుకొని మాట్లాడచ్చు కదా మ్యా. మీ పర్సనల్ ఏమో మే. పర్సనల్ మీ అమ్మ జఫనా కొడక ఎట్లా మీ అమ్మ నన్ను భరిస్తాడు? పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. సర్లే గాని బోర్ కొడుతుంది. అంతాక్షరి ఆడదామా? ఆడదాం గాని వెరైటీగా ఆడదాం. నువ్వు పాట పాడితే అందరూ డాన్స్ వేస్తారు. ఉంటది ఆడదాం పట్టండి మే. యాడికి మే పోతానవో రా అంతాక్షరి ఆడుకుందామా. నాకు నిద్ర వస్తాను మే. నేను రాను పో.
పడుకోండి. ఏంది మే నిద్ర మొహం దానా నిద్ర వచ్చందా? నిద్ర వచ్చానమ్మా నిద్ర నిద్ర ఇది టెక్కలి టెక్కుల్ తిరో మహాబాబిలి నిక్కుల్ తిరో కుర్రకారు కి జర్రని గిర్రకిచ్చే తిర్లం పూడి సర్కే మీకు వచ్చిందంట మే నాకు పోయింది. నాకెందుకు వచ్చింది మే నిద్ర? ఏంది మే ఆడదామా వద్దా? ఆడండి మే. నిద్ర మొహం దానా నువ్వే స్టార్ట్ చేయి మే. లే 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 నా రాజా ఏంది మే మీ లేపమంటుంది ఏందో ఏందో ఇట్ట తయారయ్యేవే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? ఎందుకు మే నవ్వి చచ్చాడారు? నేను చెప్పింది ఏంది మే రూలు, ఒకరు పాడితే అందరూ డాన్స్ వేయాలని చెప్పిన. ఐ మీ పడిన ఐ తప్పు చేసిన ఐ మీ కొట్టుకోము. ఇప్పుడు నేను పాడతా మీరు అందరూ ఆడండి మే. లేండి మే ఏంది మేది నీ పాట తీసుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? వచ్చాది ఉండు మే. జోస్ అది మే జోస్. ఇప్పుడు వచ్చాది మే జోష్ జోష్. నువ్వు వేసే యాశాలకి చేసే పనులకైనా సంబంధం ఉందేంట్రా? నా పెట్టే తాళము తెరిచే అబ్బబ్బా చాలా కాలం అయినదే. నా తాళం ఒక్కసారి తీస్తరా నా తాళం ఒక్కసారి తీస్తరా. సూపర్ 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 సూపర్. మేం చెప్పాలా మే సూపర్ అని? ఇప్పుడు నేను పాడతా చూడండి మే. పాడమే చూద్దామా? అంటావా మామ అంటావా మామ అంటావా ఎట్టుంది మే పాట? అబ్బా భలే ఉందిలే. ఇప్పుడు నువ్వు ఎత్తుకోరా. ఇప్పుడు చూడండి రాజా, నీ రోడ్డు మీద చూసినది లంగా ఎత్తు, నేను రోమియోలో మారినది లంగా ఎత్తు. ఏంది మీ పాప లంగా ఎత్తు అంటుంది? ఆ ఇమ్మ ఎప్పుడు లంగా ఎత్తు అట్ట పాటలే మైమి పాడేది మైమి పాడేది. బుడ్డోడా ఇప్పుడు నువ్వు పాడరా. బుడ్డోడా అంటే కొట్టలోడ తీసి కొడతా. పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్. నువ్వు పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేనైతే అల్లు అర్జున్ ఫ్యాన్ మే. చూపే బంగారమాయనే శివల్లి మాటే మాణిక్. హలో రామ్ చరణ్ ఇక్కడ. ఇక్కడ రామ్ కో నీ దల్లా. సరే ఫ్యాన్లు ఎక్కువ అయిపోయినాయి కానీ సైడ్ జరగండి సైడ్. ఇప్పుడు మనం ఎత్తుకుంటాం. వచ్చిందయ్యా వయ్యారి. ఎత్తుకో. రాజమండ్రి మా అమ్మ పేరు తెలవలోడు లేడు మేస్త్రి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఆ కుర్చీ మడత పెట్టి గెంగితే 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 గెంగ్ 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 గెంగితే గెంగితే. మీరు ఆడపిల్లలేనా? టైం ఎంత అవుతుంది ఏంటి ఈరోజు పడుకోకుండా? మేడంకి గేమ్ లో డిస్టర్బ్ అయినట్టుంది మే. ఏం గేమ్ ఆ గేములేమే ఆ గేమ్. ఏమిటండి మీరు మాట్లాడేది? మీకైతే పెళ్ళి అయింది మేడం, మీకు రగ్గులో గుసగుసలు. పెళ్లికోని ఆడపిల్లలు బాధ మీకేం తెలుసు మేడం? అంతగా ఉంటే పెళ్లి చేసుకొని చావండి. పెళ్లి చేసుకుంటే ఒకడే ఉంటాడు మేడం, పెళ్లి చేసుకోకపోతే చాలా మందితో ఉండొచ్చు. అసలు నువ్వు ఆడపిల్లవేనా? మీరు ఆడపిల్లలే కాదుకోండి, మీ సమ్మితోండి. మమ్మల్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. ఏంటి సాత్విక నువ్వు కూడా వస్తావా మన రూమ్ కి? ఏం రొట్టిగా అటు చూస్తాను వాడు చూసేదానికి ఏముందిలే అమ్మ, వెనకాల నిద్ర అంతా ముందరుండదేం లేదు. నిజమేగా. మీరు ఆడపిల్లలే కాదు చదువుతావండి. మేము ఆడపిల్లలం కాదు మేడం, ఆడపిల్లలు. రగ్గేసుకోండి. హాస్టల్లో మరి ఇలా ఉంటదని నాకు తెలియదండి. ఇది ఇంకొకరిని అడిగి తెలుసుకుందాం. రే రా. ఓయమ్మ మీరు పాపల దయ్యాలక్క నాయన స్వామి. హాస్టల్ పీడ దయ్యాలు పట్టినారు. మీ మహేష్ అన్న అడిగి తెలుసుకో. మహేష్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? రాయలసీమ మర్దల్స్ నిజంగా మీ స్క్రిప్టే వేరే లెవెల్ అబ్బా.
మీ శ్రావణ మాసం ఏం రాస్తున్నారో తెలియదు కానీ మంచి ఎనర్జీ ఇస్తున్నారు. ఇది ఎక్కడ మాస్ అండి నాయన? అంటే లేడీస్ హాస్టల్లో లేడీస్ ఇలాగే ఉంటారా? నాకు తెలియదమ్మా, వీళ్ళు చేసింటే నేను చెప్తున్నా. చాలా బాగా కళ్ళకు అద్దినట్టు చూపించారు. చాలా అద్భుతం అనిపించింది ఈ స్క్రిప్టు. ఇలాంటి స్క్రిప్ట్లు మరెన్నో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎక్కడ ఈ ఎనర్జీ తగ్గించాకండి, ఎందుకంటే మీ భాష నాకు చాలా బాగా నవ్వే అనిపించింది. ఈ భాషను ఇలాగే కంటిన్యూ చేస్తూ మమ్మల్ని ఇంకా బాగా నవ్విస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు, మీ టీంకి, మీ టీం రైటర్కి, శ్రావణ మాస్టర్కి స్పెషల్ థ్యాంక్స్. అద్భుతం అబ్బా. నెక్స్ట్ స్క్రిప్ట్ ఏందా అని వెయిట్ చేస్తూ ఉంటా. ఎనీవే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్.